అందరికీ నమస్కారం. 30 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎంఆర్ఓ తీవ్ర కోపంలో సీఎం. అసలు ఏం జరిగింది, ఎవరు ఆవిడ అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ప్రజలు సేవ చేసేందుకే ప్రభుత్వ సర్కారు ఉద్యోగులకైతే జీతం ఇస్తుంది. కానీ కొందరు అధికారులు ఆలోచన తీరు మాత్రం అలా ఉండదు. తామేదో ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్నట్లుగా ఫీల్ అయిపోతారు. వారిని కలవడం మొదలు అవసరమైన సంతకాలు, అనుమతుల కోసం ఇలా ప్రతిదానికి కూడా ముడుపులు చెల్లించాలి. అది కూడా వేలు లక్షల్లోని. వీరు తీరు చూసి చిర్రెత్తుకొచ్చిన కొంతమంది జనాలైతే సదరు అధికారుల మీద అవినీతి నిరోధక శాఖకు అయితే ఫిర్యాదు చేస్తే వారు రంగంలోకి దిగితే ఏమైందో తెలుసా? ఇదిగో ఇలాంటి పెద్ద పెద్ద తెలంగాణలో చిక్కుతారన్నమాట. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఏసీబీ అధికారులు 30 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న ఓ మహిళ ఎంఆర్ఓనైతే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏసీబీ అధికారులు మంగళవారం శామీర్పేట తహసీల్దార్ కార్యాలయంలోని ఆకస్మిక దాడులు అయితే నిర్వహించారు. ఈ క్రమంలో 30 లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ముందుగానే 2 లక్షల రూపాయలు కూడా తీసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు అయితే ఆవిడని అదుపులోకి తీసుకున్నారు. శామీర్పేట మండలం ఆలియాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 30 ఎకరాల భూమి కన్వెన్షన్ వ్యవహారంలో అయితే సదరు ఎంఆర్ఓ భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసింది. అయితే ఇది తెలుసుకున్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు కూడా వెళ్ళింది. ఈ ఫిర్యాదు ప్రాథమిక విచారణలో అయితే విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎకరానికి ₹1,00,000 చొప్పున మొత్తం 30 ఎకరాలకైతే 30 లక్షలు డిమాండ్ చేసినట్లుగా అధికారులు ప్రాథమిక విచారణలో అయితే వెల్లడించారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగ్గా ఈ వ్యవహారంలోని తహసీల్దార్ డ్రైవర్ ద్వారా 2 లక్షలు స్వీకరించినట్లుగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోకి కీలక పత్రాలు, భూ అనుమతులను స్వాధీనం చేసుకొని రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఎంఆర్ఓ సుచరితతో పాటు కిసర ఆర్డీఓ రాజేష్తో సహా పలువురు సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లుగా తెలిసింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా శామీర్పేట తహసీల్దార్ కార్యాలయం 2024లో కూడా లంచం ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. అప్పట్లో కూడా ఎంఆర్ఓ సత్యనారాయణ తన డ్రైవర్తో కలిసి 2 లక్షల రూపాయల లంచం కేసులోని ఏసీబీకి చిక్కిన ఘటన అయితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి ఇదే కార్యాలయంలోని ఏసీబీ దాడులు జరగడంతో జిల్లాలోని ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అదే చైర్లో కూర్చున్న ఇంతకుముందు ఆఫీసర్ కూడా అంతే డబ్బులు తీసుకుంటూ దొరికిపోయాడు. అప్పుడన్నా సరే ఈ సీట్లో కూర్చున్న ఆవిడ ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి పనులు చేయకూడదని బుద్ధి తెచ్చుకోవాలి. కానీ అలాంటి బుద్ధి లేకుండా అందులోని మహిళలు అంటేనే కొంచెం దయతో ఉంటారు అంటారు. కానీ ఈవిడెవరో కానీ మొత్తానికి 30 లక్షలకే ఎసరు పెట్టేసింది. అంటే దొరికింది కాబట్టి 30 లక్షలు తెలిసింది. దొరకముందు ఇప్పటి వరకు ఇంకెన్ని చేసిందో, అది కూడా 2 సంవత్సరాల క్రితం నుంచి ఆవిడ ఇదే సీట్లో ఉన్నారు. ఈ 2 సంవత్సరాలు బట్టి ఎంత మింగిందో ఏమో. మరి ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే ఏసీబీ వాళ్ళకి మనం ఫిర్యాదు చేయడం ద్వారా మన డబ్బులు మిగిల్చుకోవడమే కాకుండా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పినట్లు కూడా అవుతుంది. దయచేసి ఎవరు భయపడకుండా అలాంటి వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చి మిగిలిన వాళ్ళ జీవితాలు పోకుండా అయితే చూసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.